బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి సారించిందని జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. అందులో భాగంగానే ప్రజా ప్రతినిధి నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని తమ అధినేత కలుస్తున్నారని అన్నారు. మరోవైపు కూటమి పార్టీల నాయకుల మధ్యలో సమన్వయంపై కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని అన్నారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అంటున్న పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జయకృష్ణతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది దాటింది. మరోవైపు జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా 3 రోజుల పాటు విశాఖలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న లెజిస్లేటివ్ సభ్యులతో నిన్న అంతా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఈరోజు ఎవరైతే పార్లమెంటు స్థాయిలో ఉన్న ముఖ్య కార్యనిర్వాహక సభ్యులందరితో కూడా ఈరోజు మీటింగ్ జరుగుతుంది. రేపు తిరిగి సేనానితో పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు 30వ తేదీన కూడా ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కూడా భారీ మీటింగ్ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు 2వ రోజు ఇక్కడ మీటింగ్ కొనసాగుతుంది. ఏ విషయాలపై ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఉన్నారు. సార్, 3 రోజుల పాటు మీటింగ్ జరుగుతుంది. నిన్న మీతో పాటు జరిగింది. ఈరోజు మళ్ళీ పార్లమెంటు స్థాయిలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది. ఏ అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి? పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి అంశాలు చర్చకి తీసుకొస్తున్నారు? నిన్నంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్ర కార్యవర్గం అలాగే ఎమ్మెల్యేస్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు పార్లమెంటు వారీగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రేపు బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో కూడా మా అధ్యక్షులు స్పష్టమైనటువంటి వైఖరిని కూడా తెలియజేస్తారు. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి, అలాగే ప్రజలు బాగుండాలనేది ఆయన ఉద్దేశం. మరి ఈరోజు కార్యకర్తలను కూడా అదేవిధంగా సమాయత్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరి నిన్న సమావేశం కానీ ఈరోజు సమావేశం కానీ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని నింపడానికి, అలాగే కార్యకర్తలకు ఎప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని, మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈరోజు ఏర్పాటు చేసి కార్యకర్తలకు కూడా ఒక మనోస్థైర్యాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి పార్టీని, ఇవన్నీ కూడా, అలాగే మరి పార్టీలో మరి అందరి యొక్క ఆలోచనలు తీసుకుని వాళ్ళ యొక్క ఇది తీసుకొని ముందుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క మరి ఐడియాస్ని తీసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారండి. సరే, వారానికి ఒక రోజు కార్యక్రమాల భాగంగా పార్టీ కేటాయించాలని మీ అధినేత సూచించారు. ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి? ప్రతి వారం ఒక రోజు పార్టీ అభివృద్ధికి కేటాయించాలి, పార్టీ కార్యకర్తలతో మేమేం కావాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మా సమావేశాల్లో కూడా చెప్పారు. కార్యకర్త ఏ పార్టీకైనా వెన్నుముక. అటువంటి కార్యకర్త మరి బలంగా ఉంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నది ఆయన యొక్క ఐడియాలజీ అండి, ఆయన యొక్క ఆలోచన. అదే విధంగా ఆయన కూడా ఒక నెలలో ఒకరోజు ఎక్కడైనా ఒక కార్యకర్తల ఇంట్లో బస చేయాలన్నదే ఒక ఆలోచన అయితే తెలియజేశారు. ఖచ్చితంగా కార్యకర్తని ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆయనకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఎమ్మెల్యేస్గా మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నగర స్థాయిలో చాలా వరకు అయితే పార్టీకి సంబంధించి క్యాడర్ బాగానే ఉంది, గ్రామ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కానీ బూత్ స్థాయిలో ఇంకొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు నడిపించేవారు ఇంకా కొన్ని చోట్ల లేరనేది కూడా ఒక రకమైన కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీకు ఏమైనా సూచించారా ఏంటంటే? ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ ఒకసారి జనసేన బలపడుతోంది. ఈరోజు గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు, అలాగే అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అలాగే పూర్తి స్థాయి గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరి కొంతమంది అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా పార్టీ మరి ఎవరు కూడా లైన్ దాటవద్దని కూడా తెలియచేయడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో మరి ముందుకు వస్తారు. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈరోజు కూటమిలో అందరం కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళాలని కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఖచ్చితంగా
పార్టీని బలోపేతం చేస్తూ కూటమిలో ఏదైతే ఎలియన్స్ ఉందో ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అందరం కూడా కలిసికట్టుగా వెళ్తూ జనసేన పార్టీని మరి ఈరోజు మేము బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరూ కూడా తెలియజేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో మరి అధ్యక్షుల వారు తీసుకుంటున్నారండి. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి చర్చతో పాటు ఇంచుమించుకి 14-15 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీ అయితే చాలా వరకు మేము మీద వ్యతిరేక ప్రచారం చేస్తుంది. అవి చాలా వరకు జనాలే వెళ్తున్నాయి. మీ నాయకులు కూడా మనం చేసేది మంచి వెళ్ళట్లేదు, చెడు అయితే వేగంగా వెళ్తుందన్నారు. దాన్ని ఏ విధంగా మీరు మీటింగ్లో కానీ లేకపోతే మీతో ఈ 2 రోజుల పాటు జరిగే చర్చలు ఏమైనా తీసుకొచ్చారు? ఈరోజు మరి ఎమ్మెల్యేస్కి మేము అందరం ఉన్నామండి. ఒకసారి మీరు చూస్తే కొన్ని ఛానళ్ళు ఇంటెన్షనల్గా మా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారానికి తెరతీస్తున్నారు. మరి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీకు అవి మీడియా ద్వారా నేను తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఉదాహరణ సాక్షి, మేము ఏమి చేయకపోయినా సరే ఆ తప్పుడు రాతలు తప్పుడు కథనాలు ప్రచురించడంలో సాక్షి ఛానల్ కానీ పత్రికలు కానీ ముందుంటాయి. ఈరోజు జనసేన నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ఈరోజు మా నియోజకవర్గాలు చూస్తే అభివృద్ధిలో మా నియోజకవర్గాలు అలాగే ఎలియన్స్లో అన్ని నియోజకవర్గాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అలాగే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక అభివృద్ధి పదంలో నడుస్తున్నాయండి. దీనిని ప్రతిపక్షాలైనటువంటి వైఎస్ఆర్సీపీ మా మీద బురజల్లే కార్యక్రమాలు చేస్తోంది. కంప్లీట్గా మేము చేసినటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక మా మీద బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి మేము ఎప్పుడు కూడా తరచూ మేము చెప్తూనే ఉన్నాం, ప్రజలు ఎవరు అంతా అమాయకులేం కాదండి. ప్రజలందరూ కూడా ఈరోజు మాకు ఓటు వేసి 160 సీట్లు మాకు ఇచ్చారండి, 64 సీట్లు ఇచ్చారండి. అంటే మా మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మేము ఉమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కాబట్టి కొన్ని ఛానళ్ళు ఇంటెన్షనల్గా మా మీద దుష్ప్రచారం చేస్తోంది. దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎలా ఉన్నాం ఏమిటనేది మా ఆత్మసాక్షి తెలుసు. ఖచ్చితంగా మేము నీతి నిజాయితీ ప్రజల గురించి ప్రజల కొరకు పనిచేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి రేపు మీటింగ్లు ఏమైనా మీ అధినేత ప్రస్తావించే అవకాశం ఉంటుందా? పార్టీ ఎంత చేస్తున్నా సరే మనం అనే అభివృద్ధి కార్యక్రమాలు రేపు చెప్పాలి అంటే రేపు మీటింగ్లు 30వ తేదీ మీటింగ్లు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? అంటే వైసీపీ పార్టీ తల దుష్ప్రచారం కానీ వీటి మీద అది మా అధ్యక్షుల వారి ఆంతర్యం ఏంటో ఇంకా మరి తెలియదండి. ఖచ్చితంగా అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడూ అభివృద్ధిని కోరుకుంటారండి. ఆయన చేసినటువంటి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ అలాగే ఆయన డిపార్ట్మెంట్స్ ద్వారా చేసినటువంటి పంచాయతీరాజ్ కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలు చూస్తే నరేగా నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఈరోజు గిరిజన ప్రాంతాలకు ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు జల్ జీవన్ మిషన్ ద్వారా మరి మంచినీటి సదుపాయాన్ని కూడా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కల్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మాకు సహకరిస్తోంది నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా నిధులు మరి గ్రామీణ ప్రాంతాలకు ఇస్తున్నారంటే ఆయన శాఖ ద్వారా ఇస్తున్నారు. ఈరోజు అభివృద్ధి పైన పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆయన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదండి. చూస్తే 3 రోజుల పాటు విశాఖలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టు కూడా ఎమ్మెల్యే జయకృష్ణ స్పష్టం చేస్తున్నారు. మరి ఈరోజు కూడా పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తలతో రేపు కూడా బహిరంగ మీటింగ్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కానీ వైసీపీ పార్టీ దానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా మాతో పాటు ఇప్పటికే చర్చలు జరిగి మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా అధినేత మాకు సూచించినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తమే చూస్తే రానున్న రోజుల్లో పార్టీని గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఎమ్మెల్యేతో పాటు ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.